జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం గతంలో ఒక వీడియోలు చేయడం జరిగింది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. అందులో ఆ సంచికకు మరలా పునఃస్వాగతం. మనము ఈనాడు తెలుగు పెద్దలు కొప్పరపు సోదర కవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం. వీరు కొప్పరపు సోదరులు. ఆసు కవిత అవధాన ప్రక్రియలలో కొప్పరపు సోదర కవులు తెలుగునాట ప్రఖ్యాతి చెందిన జంట కవులు. వీరు పలికిన పలుకులన్నీ పద్యాలవుతాయని స్తుతించబడ్డాయి. వీరిద్దరూ సోదర కవులు. ఈ శ్రీ కొప్పరపు వెంకట సుబ్బరాయ కవి 1885 నవంబర్ 12న, రెండవ వారు శ్రీ కొప్పరపు వెంకటరమణ కవి 1887 డిసెంబర్ 30న ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని కొప్పరపు గ్రామంలో జన్మించారు. వారి ఇంటి పేరు, వారి ఊరి పేరే వారి ఇంటి పేరుగా వచ్చింది. ఈ జంట కవులు ఈ శ్రీ రామడుగు కృష్ణశాస్త్రి, శ్రీ పోతరాజు రామకవుల వద్ద సోదరులు. ఇద్దరు శిష్యరికం చేసి 16 ఏళ్లు నిండక పూర్వమే ఆసు కవిత విద్యను ప్రదర్శించి జంట కవులుగా పేరెన్నికన్నారు. వీరి యొక్క గురువు గారు శ్రీ రామడుగు కృష్ణశాస్త్రి, శ్రీ పోతరాజు రామకవులు. వీరిని గురువుగా స్వీకరించి 16 సంవత్సరాలు పూర్తి కాకముందే ఆసు కవితగా విద్యను ప్రదర్శించి జంట కవులుగా పేరెన్నిక కన్నారు. ఈ జంట కవులు ఆసు కవితలతో పాటు అష్టావధానాలు, శతావధానాలు చేశారు. ఒకే రోజున 2 శతావధానాలు కూడా చేశారు. 17 శేష పద్యాలు, మిగిలిన వృత్తాలతో పాటు ఆసువుగా చెప్పి సభా సమావేశంలో ఆ 100 పద్యాలు మళ్ళీ వల్లించారట. మహాప్రతిభాపూర్ణులైన కొప్పరపు సోదరులు ఒక సాహితీ సభలో గంటకు 400 పద్యాలు అవలీలుగా చెప్పారట. గంటకు 400 పద్యాలు చెప్పడం అంటే నిమిషానికి 8 పద్యాలు చొప్పున చెప్పారట. ఇది నమ్మశక్యం కాని విషయం, కానీ నిజము. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అధ్యక్షత వహించిన ఒక సాహితీ సభలో కొప్పరపు సోదరులు 3 గంటలలో 400 పద్యాల సదస్సులు కోరినట్లు ఆసువుగా చెప్పి గొప్ప పండితులు అన్న ఆ సభను రంజింపజేశారంట. ఎంతో వేగంగా చెప్పే పద్యాలు కూడా ఎంతో రమణీయంగా, సుందరంగా ఉండటం వీరి ఆసు కవితా విధానంలోని విశిష్టత అని సాహితీ ప్రముఖులు పేర్కొంటారు. కొప్పరపు కవులు బడాబడా పద్యాలు చెప్పడం గొప్ప, తప్పు ఒప్పులు కూడా కనుక్కోవడానికి వీలైనంత వేగంగా ఆసు కవిత్వం చెప్పడం ఒక ప్రతిభ అని తిరుపతి వెంకట కవులు ఆక్షేపించారంట. అయితే ఇది ఒక అసాధారణ ప్రక్రియ. కొప్పరపు సోదర కవులు తమ సొంతం చేసుకొని విశేష కీర్తితో పాటు గొప్ప సన్మానాలు, బిరుదులతో గౌరవించబడ్డారు. గజారోహణం వంటి సన్మానాలు అందుకోవడంతో పాటు బాల సరస్వతి, ఆసుకవి సింహము, ఆసుకవి శిఖామణులనే బిరుదులతో సాహితీ ప్రముఖులు వీరిని సత్కరించారు. తిరుపతి వెంకట కవులు మాదిరి కొప్పర సోదర కవులు గ్రంథాలు ఏమీ ప్రచురించలేదు. అలాగే శిష్యులను ఎక్కువగా తయారు కూడా చేసుకోలేదు. అందువల్ల ఈ జంట కవులకు రావాల్సినంత కీర్తి ప్రచురణ రాలేదని సాహితీవేత్తలు పేర్కొంటారు. కొప్పరపు సోదర కవుల అవధాన ఆసుపద్యాలు కూటముక్కల జానకి శర్మ గారు 2 సంపుటాలుగా ప్రచురించారు. శ్రీ నిడదవోలు వెంకటరావు కొప్పరపు సోదరుల జీవిత చరిత్రను రచించారు. ఈ కవి సోదరుల పెద్దవాడైన సుబ్బరాయ కవి మార్చి 29, 1932న 46 సంవత్సరాల వయసులో కీర్తిశేషులైనారట. వెంకటరమణ కవి మార్చి 21, 1942లో సాహితీలోకం నుండి నిష్కరించారు. వీరి వారసులు గుంటూరు జిల్లాలో, అంటే వీరి మనవడు ఇప్పటికీ వీరి యొక్క గౌరవ ప్రతిష్టలను నిలిపి ఇప్పటికీ ప్రతి సంవత్సరము ఈ ఇద్దరి కవుల యొక్క స్మారకంతో అనేక మంది అవధాన కవులను సత్కరిస్తూ ఉన్నారు. ఇది ఈ కొప్పరపు సోదర కవుల యొక్క విశేషం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.